ఆనందపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1 గంటకు జరిగిన ప్రమాదంలో డాన్స్ సెలబ్రిటీ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వెంకోజీపాలెంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్లో ఆయనకి ట్రీట్మెంట్ అందుతోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి డాన్స్ మాస్టర్స్ కానీ డాన్సర్స్ అందరూ కూడా హాస్పిటల్కి చేరుకొని పండు మాస్టర్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉండడం జరిగింది. సో డాక్టర్లు చెప్పిన ప్రకారం అయితే కనుక తుంటి ఎముకను ఫస్ట్ సెట్ చేయాలి. ఆ తర్వాత ఈ 2 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లెగ్స్ డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే తగరపు వలసలోని అమ్మవారి పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్కి 2 వెహికల్స్లో వీరు 15 మంది వరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అర్ధరాత్రి 1 గంట సమయంలో తిరిగి వస్తూ ఉండగా తగరపు వలస నుంచి ఆనందపురం వైపు తిరిగి వస్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదం. సో పండు మాస్టర్కి వామిటింగ్ సెన్స్ రావటం వల్ల రోడ్డుకి పక్కన వెహికల్ ఆపి ఆయన వామిటింగ్ చేసుకున్న తర్వాత వెహికల్ వెనకాతలే నించున్నారు. ఇంతలోనే వేగంగా వస్తున్నటువంటి కోళ్ళ ఫారంతో వస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ చాలా బలంగా ఢీకొట్టడం వల్ల ఈ పండు మాస్టర్ పైకి పండు మాస్టర్ వాళ్ళు ప్రయాణిస్తున్న వెహికలే పైనుంచి వెళ్ళిపోయింది. దీంతో ఈ 2 కాళ్ళు కూడా తీవ్రంగా ఇంజూర్ అయ్యాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సర్జరీ కూడా చేయాలి అనేది వైద్యులు చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ డాన్స్ మాస్టర్స్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. సో మీ అందరికీ తెలుసు, అతను చాలా ఫెమిలియర్, ఒక డ్యాన్స్లో సెలబ్రిటీగా తనకంటూ ఒక మార్కు వేసుకున్నారు. ఎన్నో ప్రముఖ టీవీ షోస్లో కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్లో కూడా తన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా తన టాలెంట్తో ఎంతోమందిని అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి పండు మాస్టర్కి ఇలా జరగడం పట్ల చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఎవరైతే గాజువాకలో ఉన్నటువంటి డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, డాన్సర్స్ కూడా ఇమీడియట్గా ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మెడికవర్ హాస్పిటల్స్కు చేరుకొని పండు మాస్టర్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్స్తో మాట్లాడి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మాస్టర్కి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన దురదృష్టకరమైన ఘటన అనే చెప్పాలి. సో ఒక వెహికల్ చాలా వేగంగా రావటం వల్ల అలానే వామిటింగ్ సెన్స్ వస్తుందని చెప్పి ఆ సమయంలో హైవేపై సైడ్నే రోడ్డు పక్కనే ఆగి ఉన్నటువంటి పండు మాస్టర్ని ఇట్లా వెహికల్ హిట్ చేయడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్తున్నారు. ఈ మధ్య విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే భయం వేస్తోంది. మొన్ననే గాజువాక శ్రీనగర్ వద్ద ఆగి ఉన్నటువంటి లారీని బస్సు ఢీకొన్న ఘటనలో అసిస్టెంట్ డ్రైవర్తో పాటు విజయనగరంకు చెందినటువంటి 2 కూడా అక్కడికక్కడే చనిపోయారు. సీట్లు కూడా ఎగిరిపడ్డాయి బయటికి. అంటే ఎంత వేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఎంత ఘోరమైన పరిస్థితుల్ని తలపిస్తున్నాయో కూడా మనకు అర్థమవుతోంది. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు కూడా చూస్తుంటే అతి వేగం ప్రధాన కారణంగా కనపడుతోంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం, స్లీప్లెస్ డ్రైవింగ్, కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూ ఉండటం, అర్ధరాత్రి పూట వాళ్ళకి నిద్ర వస్తున్నా కూడా ఆపుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉండటం, ఇట్లా రెస్ట్లెస్గా ఉండటం, ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతూ ఉండటమే కాదు చాలామంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుందని చెప్పాలి. సో విశాఖలో గత 2-3 నెలలుగా చూస్తున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే మాత్రం వ్యక్తిగతంగా జరిగిన సెల్ఫ్ యాక్సిడెంట్ల వల్ల జరిగినటువంటి ప్రమాదాల వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూస్తున్నాం. తమ విలువైన జీవితాలు అలానే గాల్లో కలిసిపోతున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటం వల్ల నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల కావచ్చు, వెహికల్స్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల వెహికల్స్ అదుపు తప్పి మరొక వెహికల్స్ పైకి దూసుకెళ్ళిపోతూ మృత్యువులా కబలించేస్తున్నాయి మనుషుల ప్రాణాలను. ఇవన్నీ కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలనే చెప్పాలి. మరొక వైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో AI టెక్నాలజీని కూడా జోడిస్తున్నాం. ఎక్కడికక్కడే స్పీడ్ లిమిట్ బోర్డులు పెడుతున్నాం, స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తున్నాం, స్పీడ్ కంట్రోలింగ్కి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ చేస్తున్నాం, కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఎక్కడ ఆగటం లేదు. ప్రత్యేకంగా పోలీసుల వల్ల కాదు కానీ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు రెస్ట్ లేకపోయినా, నిద్ర లేకపోయినా వెహికల్ ఆపి కాస్త రిలాక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళటము ఇట్లాంటివి కూడా చేయాలి. సో ఈ ప్రమాదం కూడా అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగింది. వెహికల్ ఆబ్వియస్లీ
ఒక అవసరం నిమిత్తం రోడ్డు పక్కనే ఎవరైనా వెహికల్ ఆపుతాం కానీ రోడ్డు మధ్యన ఆపం. బట్ వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు అటు ఇటు కూడా చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. 1 గంట అప్పుడే కదా, ఇప్పుడేం పెద్ద ట్రాఫిక్ ఉండదు, స్పీడ్గా వెళ్దామనే ఉద్దేశంతో డ్రైవింగ్ స్పీడ్ పెంచితే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. సో ఇందులో అయితే 2 వెహికల్స్లో 15 మంది డ్యాన్సెస్ టీం మొత్తం కూడా జాతరలో ఏర్పాటు చేసినటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ ముగించుకొని వెళ్తూ ఉండగా వాళ్ళ మాస్టర్ పండు మాస్టర్కి ఇట్లా ప్రమాదం జరగటం అనేది ప్రతి ఒక్కరు ఒక ప్యానిక్లో ఉండిపోయారు. ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పడానికి కూడా వాళ్ళు ఎవరు వాయిస్ కూడా రావటం లేదు, ఒక ఆందోళనలో ఉండిపోయారు. తిరిగి వస్తుండగా ఇట్లా ప్రమాదం జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ సమయంలో ఆగకపోయి ఉన్నా బాగుండు, లేకపోతే వచ్చినటువంటి కోళ్ళ ఫారం వెహికల్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా వచ్చున్నా బాగుండు, ఇలా జరుగుండేది కాదు మా మాస్టర్కి అనేటటువంటి ఒక ఆవేదన వాళ్ళందరిలో కూడా కనపడుతోంది. ఇప్పటికే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వెంకోజీపాలెం హాస్పిటల్స్కి చేరుకొని, మెడికవర్ హాస్పిటల్స్కి చేరుకొని పండు మాస్టర్ కండిషన్ ఎలా ఉంది, పర్వాలేదా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదా, సర్జరీ ఎప్పుడు చేస్తారు, సర్జరీ తర్వాత అతను ఎట్లా కండిషన్ ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు పండు మాస్టర్ వాళ్ళ ఫాదర్ కూడా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అయితే వేపగుంట సైడ్ ఎక్కడో ఒక అమ్మాయిని డ్రాప్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు రూట్ డైవర్ట్ అయింది, లేదంటే నేరుగా తగరపు వలస నుంచి స్ట్రైట్ వే వాళ్ళు గాజువాక వెళ్ళాలి. ఎందుకంటే గాజువాకలోని పండు మాస్టర్ హౌస్, అట్లనే ఈ టీంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా గాజువాక లొకేటెడ్లో ఉన్న వాళ్ళే కాబట్టి అలా అంటే ఒక్కొక్కసారి చూడండి దురదృష్టం ఎటువైపు డైవర్ట్ చేస్తుందో కూడా చెప్పలేం. అక్కడ ప్రమాదం జరగాలి అంటే ఇంకా డ్యామేజ్ని మాత్రం ఎవరు ఆపలేం. ప్రస్తుతం మాత్రం పండు మాస్టర్ కండిషన్ బాగానే ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదైతే తుంటి ఎముకను సెట్ చేసిన తర్వాత 2 legs డ్యామేజ్ అయ్యాయో వాటికి సంబంధించిన సర్జరీని మొదలు పెడతాం. ఎవరు వరి అవసరం లేదు, ఆందోళన చెందవసరం లేదు, బెటర్ ట్రీట్మెంట్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యులు చెప్పారు అనే విషయాన్ని కూడా డ్యాన్స్ మాస్టర్స్ చెప్తున్నారు.